దైవతం. అది గుర్రం యొక్క శబ్దంలోంచి వచ్చింది ఆ స్వరము అని, నిషాదము ఏనుగు యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. ఇవి 7 సారి గా మా పాదాన్ని అని 7 స్వరాలుగా పిలువబడతాయి. వీటి ఆరోహణ అవరోహణే భగవంతుడి నుంచి విడిపోతే అవరోహణ, మళ్ళీ పైకి ఎక్కితే ఆరోహణ ఈశ్వరుని యందు ఐక్యమవడం. దానికి సంగీతం పనికి రావాలి అని. ఇందులో 5 స్వరాల్లో 2 స్వరాలు మాత్రం షడ్జం పంచమం, ఈ 2 శివుని యొక్క 5 ముఖాల్లోంచి రాలేదు. మిగిలిన 5 శివుని యొక్క 5 ముఖాల్లోంచి వచ్చాయి. ఆ రెండు పరమశివుడు ఎప్పుడున్నాడో అప్పుడే ఉన్నాయి ఆ 2 స్వరాలు. అందుకే షడ్జం పంచమం ప్రకృతి స్వరాలు, మిగిలిన 5 వికృతి స్వరాలు. వికృతి స్వరాలు శివుని యొక్క ముఖంలోంచి వచ్చాయి. ప్రకృతి స్వరాలు 2 అనాది, అవి ఎప్పుడున్నాయో ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు ఎప్పుడున్నాడని నువ్వు పిలుస్తున్నావో ప్రకృతి స్వరాలు 2 కూడా సాప, ఈ 2 అలాగే అనాదిగా ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి సద్యోజాతాది పంచవక్త్రజ వర సరిగమ పదని సప్తస్వర విద్యాలోలం విదలిత కాలం. కాలుణ్ణి కూడా చంపినటువంటి వాడు, కాలాతీతుడైన వాడు, యముణ్ణి కూడా చంపినటువంటి వాడైనటువంటి శివుడున్నాడే, ఆయన విమల హృదయ త్యాగరాజ పాలం. విమలమైనటువంటి మనస్సున్న త్యాగరాజుని పరిపాలించేటటువంటి నాదతను మనిషం శంకరం నమామి మే మనసా శిరస. అంటే ఇప్పుడు భారతీయ సంగీతానికి ఆధారభూతములైనటువంటి సప్తస్వరాల్లో 2 స్వరాలు ప్రకృతి స్వరాలు ఎప్పుడున్నాయి. భగవంతుడు ఎప్పుడు ఉన్నాడని నువ్వు పిలుస్తున్నావో ఆ 2 స్వరాలు కూడా అప్పుడే ఉన్నాయి. అంటే భారతీయ సంగీతము ఎంత అనాది అయినటువంటి సంగీతం. అందుకే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఒకప్పుడు ఫ్రాన్స్ వెళ్ళారు. ఫ్రాన్స్ వెళ్ళి కచేరీ చేస్తున్నారు. చేస్తుండగా ఒక అతను ఫ్రెంచి భాషలో అప్పటికప్పుడు ఒక పాట రాశాడు. పాట రాసి బాలమురళీకృష్ణ గారికి ఇచ్చాడు. ఇచ్చి ఈ పాట పాడండి అన్నాడు. భారతీయ సంగీతంలో శాస్త్రీయ సంగీతానికి అది ఇముడుతుందా? వెంటనే ఆయన ఒకసారి రాసిన పాట చదివారు. చదివి భారతీయ సంగీతంలో సప్తస్వరాల్లోకి, రాగాలలోకి, తాళంలోకి దాన్ని తీసుకొచ్చి ఫ్రెంచి భాషలో వ్రాయబడినటువంటి దాన్ని అత్యద్భుతంగా ఆలాపన చేశారు, అద్భుతంగా గానం చేశారు. ఫ్రెంచి ప్రభుత్వం తెల్లబోయింది, ఫ్రెంచి దేశస్థులు తెల్లబోయి ఆయనకి గొప్ప బిరుదిచ్చి సత్కరించారు. భారతీయ సంగీతములోనికి ఇవ్వడనటువంటి ఇతర సంగీతము లేదు. భారతీయ సంగీతము వ్యగ్ర సంగీతములలోకి ఇవ్వడం, అది మన దేశ సంస్కృతి యొక్క గొప్పతనం. అటువంటి సంస్కృతికి మనం వారసులం అన్నప్పుడు ఒక త్యాగరాజస్వామికి, ఒక ముత్తుస్వామి దీక్షితారికి, ఒక శ్యామశాస్త్రికి, ఒక బాలమురళీకృష్ణ గారికి నమస్కారం చేయకుండా ఎలా ఉండగలం? అది మన గొప్పతనం. అది నాదతను మనిషం శంకరం. ఆ శంకరుడి యొక్క శరీరము నాదము. అందుకే శంకరాచార్యుల వారైతే శివానంద లహరిలో అంటారు సంధ్యారంభ విజృంభితం అంటారు. సంధ్య అంటే చీకటి వెళ్ళిపోయి సూర్యుడు వస్తున్నాడు అనుకోండి, ఆ మధ్యలో ఉన్నటువంటి కాలంలో ఆకాశం ఎర్రబడుతుంది, ప్రాతః సంధ్య. మధ్యాహ్నం నడినెత్తి మీదకి వస్తాడు, అప్పుడు మాధ్యాహ్నిక సంధ్య. సాయంకాలం చీకటి వస్తూ ఉంటుంది, పగటి వేళ వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఆకాశం ఎర్రబడుతుంది, అప్పుడు మళ్ళీ సాయం సంధ్య. ఏ 2 అయినా సరే ఒక అవస్థలోంచి ఇంకొక దాంట్లోకి మారుతున్నటువంటి మధ్యకాలానికి సంధ్య అని పేరు. పగలు పూర్తయి చీకటి వస్తోంది, దోషం అంటే చీకటి ఒక అర్థం సంస్కృతంలో. ప్రదోషం చీకటికి ముందు వెలుతురు అస్తమిస్తున్నటువంటి కాలం. ఈ రెండిటికి మధ్యలో ఉంది కాబట్టి ప్రదోషం సంధ్యాకాలం. అటువంటి సంధ్యాకాలం ఒకటి ఉంటే తప్ప అసలు విజృంభణం అన్నది ఉండదు. సంధ్యాకాలమునందు నిశ్శబ్దం ఉంటుంది. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నేను ఉపన్యాసం ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఉపన్యాసానికి మంగళం చెప్పే వరకు ఏకధాటిగా చెప్పను. ఎందుకు చెప్పను అంటే, నేను ఉపన్యాసం చెప్పాలి అంటే నా లోపల ఊపిరి ఉండాలి. ఆ ఊపిరిని వాక్కుగా వ్యయం చేస్తే మాట్లాడతాను. మాట్లాడాలి అంటే నా ఊపిరి అయిపోతుంది అనుకోండి, వాక్య నిర్మాణంలో అస్తవ్యస్తంగా ఉండకుండా ఉండడానికి అర్థ ప్రతిపాదకంగా నేను వాక్యాన్ని ఎక్కడ ఆపచ్చో చూసుకుని అక్కడ
ఒక్కసారి ఆపి ఊపిరి తీసుకుంటాను. ఆ ఊపిరి తీసుకుంటున్నప్పుడు నిశ్శబ్దం ఉంటుంది, వాక్య నిర్మాణం ఉండదు, శబ్దం ఉండదు బయట. కానీ దాని నిశ్శబ్దం అందరూ వాక్యం అని అంటారంతే. అప్పుడు మేము మాట్లాడుకోవచ్చా అండి అని ఎవరు అడగరు. ఆ మధ్యలో ఉన్న నిశ్శబ్దం ఉందే, అది ఉపన్యాసంలోకి వెళ్ళిపోయినట్టే. ఆ నిశ్శబ్దం లేకపోతే వాక్యాన్ని నిర్మించడం కుదురుతుందా? మాట్లాడగలనా? మాట్లాడలేను. ఊపిరి తీసుకోవడానికి వ్యవధానం తీసుకుంటే మళ్ళీ లోపల నుంచి వాక్కులు పైకొస్తాయి. అలా సంధ్య మారుతుంటే కాలము నడుస్తుంటుంది. కాలము నడిస్తే శుక్లపక్షం కృష్ణపక్షం నడిచి మాసములు నడిస్తే ఋతువులు నడుస్తాయి. ఋతువులు నడిస్తే సుఖము దుఃఖము అనుభవంలోకి వస్తుంది. బయట వర్షం పడాలి, భాద్రపద మాసం పడలేదనుకోండి, అన్నం ఎలా దొరుకుతుంది? దాహం ఎలా తీరుతుంది? భూగర్భ జలాలు ఎలా నిండుతాయి? కుదరదు. అందుకని ఎప్పుడు ఏది పడాలో అది పడాలి అంటే సంధ్యల యందు కాలం మారిపోతూ ఉండాలి, నడుస్తూ ఉండాలి. ఈ నడకకి సంధ్య ప్రధానం. సంధ్యారంభ విజృంభితం అని శంకరులు అంటారు. సంధ్యాకాలంలో శివుడు నాట్యం చేస్తాడు అంటారు. ఎక్కడుంటాడు అసలు శివుడు? సంధ్య. ఊపిరికి మధ్యలో నేను ఊపిరి లోపలికి తీసుకుంటున్నప్పుడు ఆ తర్వాత నేను ఏం చెప్పాలన్న విషయాన్ని మనసులో ఆలోచించేసుకుని లోపలికి తీసుకున్న ఊపిరిని వాక్యంగా మార్చి మధ్య ఆవిష్కరించేస్తూ ఉంటాను. ఆ మధ్యలో ఆయన లోపల విజృంభిస్తూ ఉంటాడు. సంధ్యారంభ విజృంభితం. అది ఎప్పుడు పైకి మాట్లాడితే. సంగీతంలో అయితే శృతి స్వరము శబ్దంగా పైకొచ్చి వెనక్కెడతాయి. వెనక్కి వెళ్ళిపోయి రెండుగా ఉన్నవి ఒకటిగా మారిపోతాయి. మారిపోయి లోపల అణిగిపోతాయి. ఆ లోపల అణిగిపోయినప్పుడు ఇక్కడి నుంచే వస్తున్నటువంటి జుమ్ అన్న నాదం ఒకటి ఉంటుంది. రెండు చెవులు గట్టిగా మూసుకుంటే వినపడుతుంది, మనలోంచే వస్తుంటుంది. నాదోపాసన చేసేటటువంటి విద్వాంసుడు ఏం చేస్తాడంటే పాట పాడుతూ 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 వెనక్కి వెళ్ళిపోయి శృతిని స్వరాన్ని కలిపి నాదంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ నాదాన్ని వింటాడు. అప్పుడు ఒక లిప్త కాలం ఆగిపోతాడు. ఆగిపోయి ఆ నాదోపాసన చేస్తాడు. ఆ నాదాన్ని ఉపాసన చేయడమే శివోపాసన. అదే ఈశ్వరోపాసన. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రదోష వేళలో చంద్రమౌళీశ్వరుడి యొక్క అభిషేకం చేసి చిట్ట చివర చిన్న వీణ చెవి దగ్గర పెట్టుకుని ఆ తీగలు నీటుతూ నాదోపాసన చేస్తూ ఉండేవారు. నాదోపాసనము సంగీత విద్య. దాని చేత భగవంతుణ్ణి చేరుకుంటారు. అంత గొప్ప స్థితి దేనికి ఉన్నది? భారతీయ సంగీతం మనకున్నది. అందుకే అది సంస్కృతిగా వికసనాన్ని ఇస్తుంది.